నమస్కారం నాగార్జున సార్, నేను మీ వీర అభిమాని సోమన్ నా పేరు. మరి నిన్నటి నుంచి పాదయాత్ర ద్వారాగా బిగ్ బాస్ షోలోకి పార్టిసిపేట్ చేయడం కోసం ప్రయత్నిస్తున్నాను సార్. నిన్న మాచర్ల నుండి పెద్దవారు దాకా నడిచాను. మరి ఈరోజు పెద్దవారు నుండి ఇక్కడ టోల్గేట్ వరకు నా ప్రయాణం సాగింది. కాలినడకన మరి హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి మరి నాగార్జున సార్ని చేరుకోవాలని ఈ వీడియోలన్నీ కూడా నాగార్జున సార్ దగ్గరికి మరి చెందాలని కోరుకుంటున్నాను సార్. ఈ సామాన్యుడి కష్టాన్ని గుర్తించి మరి బిగ్ బాస్ హౌస్లోకి అవకాశం ఇవ్వగలరని మీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను. నాగార్జున సార్, ప్లీజ్ సహాయం చేయండి. అలాగే 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు కూడా నన్ను గుర్తించి, నా కష్టాన్ని గుర్తించి మరొక అవకాశం నాకు ఇవ్వమని వేడుకుంటున్నాను. ప్లీజ్ హెల్ప్ మీ. హలో గైస్, ఇప్పుడు మనం మాల్లో శివమణి అనే వ్యక్తి మాచర్ల నుంచి 4 డేస్ పాదయాత్రతో బిగ్ బాస్ 9లో పోవాలని ఎంతో పట్టుదలతో ఎంతో కృషితో పోదామని 4 డేస్ అవుతుందంట గైస్. 4 రోజుల నుంచి పాదయాత్ర చేస్తూ మన మాల్లో ప్రజెంట్లీ ఈరోజు సాయంత్రం 4 గంటలకు కనిపించిండు. కానీ బిగ్ బాస్లో పోవాలని ఎవరికైనా కోరిక ఉంటుంది. అన్న కృషితో కూడా అన్న పోవాలని ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి బిగ్ బాస్లోకి పోవాలని ఎంతో ట్రై చేస్తుండు. ఒక అన్ననే అడిగి చూద్దాం. చెప్పండి ఎన్ని రోజులు మీరు? అన్న, నా పేరు శివమన్ అన్న, మాది మాచర్ల దగ్గర తాళ్ళపల్లి. 4 రోజుల నుంచి పాదయాత్ర ద్వారాగా నడుచుకుంటూ వస్తున్నాను. నేను కింగ్ నాగార్జున గారి వీర అభిమానిని. నాగార్జున సార్ చెప్పారు, ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి సెలబ్రిటీలే కాదు కామన్ మ్యాన్లు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పారు. ఆయన చెప్పిన మాటతో నాకు చాలా ఆనందం వేసి నేను రావడానికి నిర్ణయం తీసుకున్నాను. మాచర్ల దగ్గర తాళ్ళపల్లి. అవునన్న, 4 డేస్ అవుతుందన్న. నాగార్జున సార్ చెప్పారు ఒక అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి నాగార్జున సార్ చేరుకునేంత వరకు అన్న ప్రయత్నం చేస్తూనే ఉంటా. ఎన్ని రోజులైనా సరే, ఎంత కష్టమైనా సరే సార్ గారిని కలిసి బిగ్ బాస్ షోలోకి పోవటానికి ఒక అవకాశం ఇవ్వమని నేను అడుగుతున్నాను. దయచేసి సహాయం చేయవలసిందిగా నేను వేడుకుంటున్నాను. సార్, చూశారుగా మీ మీద అభిమానంతో మాచర్ల నుంచి పాదయాత్ర చేసుకుంటూ. ప్లీజ్ సార్, ఇలాంటి వాళ్ళకి కొద్దిగా సపోర్ట్ ఇచ్చి ఇలాంటి వాళ్ళని కూడా బిగ్ బాస్ తీసుకొని ఇలాంటి వాళ్ళని టాలెంట్ అనేది గుర్తించండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నమస్కారం నాగార్జున సార్, నేను మీ వీర అభిమాని. నా పేరు సుమన్ అండి. మాది మాచర్ల దగ్గర తాళ్ళపల్లి అనే చిన్న గ్రామం. మరి మీరు చెప్పారు బిగ్ బాస్ హౌస్లోకి సామాన్యులు కూడా ప్రవేశించవచ్చు అని చెప్పిన మాట నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది సార్. అందుకని జూలై 31 నుండి ఈ రోజు వరకు ఇక్కడ దాకా పాదయాత్ర ద్వారా వచ్చాను సార్. ఇంకా ఎన్ని రోజులైనా సరే మీ చెంతకు చేరాలని, హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి రావాలని, బిగ్ బాస్ హౌస్లోకి సెలెక్ట్ కావడం కోసం ప్రయత్నిస్తున్నాను సార్. దయచేసి సామాన్యుడి కష్టాన్ని గుర్తించి ఒక అవకాశం ఇవ్వండి సార్. సార్, మీరు ఎంతోమందికి లైఫ్ ఇచ్చారు, మీరు ఎంతోమందికి సహాయం చేశారు సార్. ఎంతోమంది కొత్త వాళ్ళకి మీరు అవకాశాలు ఇచ్చారు సార్. మీ వీర అభిమానిగా మీ మాట ప్రకారం సామాన్యుడు కూడా ప్రవేశించవచ్చు, ప్రయత్నం చేయవచ్చు అన్న మాట ప్రకారం మీ మీద ఉన్న అభిమానంతో మరి మాచర్ల దగ్గర నుండి హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోకు పాదయాత్ర ద్వారా వస్తున్నాను సార్. ఇది 3వ రోజు సార్. 2 రోజులు అయిపోయింది, ఇవాళ 3వ రోజు. మళ్ళీ ఈ రోజు నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను సార్. ఎన్ని రోజులు పట్టినా సరే హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి చేరే వరకు నాగార్జున సార్ను కలిసి బిగ్ బాస్ హౌస్లోకి రావడం కోసం ప్రయత్నిస్తున్నాను సార్. ఒక అవకాశం ఇవ్వండి సార్, ప్లీజ్ నాగార్జున సార్. నమస్కారం నాగార్జున సార్, నేను మీ వీరాభిమాని. నా పేరు శివమన్ అండి. జూలై 31వ తారీఖు నుండి మాచర్ల దగ్గర నుండి పాదయాత్ర చేస్తున్నాను. ఈరోజు 4వ రోజు. రాత్రి చింతపల్లి వరకు చేరుకున్నాను. అక్కడ రాత్రి అవడంతో పడుకొని మళ్ళీ ఉదయాన్నే లేచి ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చాను, తుమ్మిడి వరకు. దయచేసి ఈ సామాన్యుడి కష్టాన్ని గుర్తించి బిగ్ బాస్ హౌస్లోకి సెలెక్ట్ కావడం కోసం సపోర్ట్ చేయమని వేడుకుంటున్నాను సార్. అలాగే నాగ చైతన్య బాబు, బిగ్ బాస్ సార్, ప్లీజ్ ఈ సామాన్యుడి కష్టాన్ని గుర్తుపెట్టుకోండి. దయచేసి ఒక అవకాశం ఇవ్వమని వేడుకుంటున్నాను. అలాగే 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఈ సామాన్యుడి కష్టాన్ని గుర్తించి ప్రేమతో ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. థ్యాంక్స్ బిగ్ బాస్ సార్. ముందుగా
కింగ్ నాగార్జున సార్కి నమస్కారం, బిగ్ బాస్ సార్కి నమస్కారం. నేను సార్ మీ వీరాభిమాని. నా పేరు శివమణి. పల్నాడు జిల్లా మాచర్ల మండలం తాళ్ళపల్లి అనే చిన్న గ్రామంలో నివసిస్తున్నాను. సార్, మరి బిగ్ బాస్ షో గురించి మీరు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన సామాన్యుడు బిగ్ బాస్ షోలోకి సెలెక్ట్ అవ్వచ్చు అని మీరు చెప్పిన మాట నాకు చాలా ఆనందం కలిగించింది. అదేవిధంగా బిగ్ బాస్ షోలోకి పార్టిసిపేట్ చేయాలనే కోరిక పుట్టింది. సార్, ముఖ్యంగా రీజన్ నేను చాలా పేదవాడిని. నా పడ్డ కష్టాలు నా పిల్లలు పడకూడదని వీళ్ళిద్దరిని, నాకు 3 పిల్లలు, ఫస్ట్ అమ్మాయి, తర్వాత 2 అబ్బాయిలు, వీళ్ళిద్దరిని బాగా చదివించుకోవాలని ఆశపడుతున్నాను. కానీ నేను పేదవాడిని కావడంతో నాకు అంత స్తోమత లేదు కాబట్టి బిగ్ బాస్ని ఆశ్రయించాము. ఈ బిగ్ బాస్ షోలోకి సెలెక్ట్ కావడం కోసం ప్రయత్నిస్తున్నాం సార్. దయచేసి ఒక అవకాశం కల్పించండి. బిగ్ బాస్ సార్, నాగార్జున సార్ రిక్వెస్ట్, దయచేసి బిగ్ బాస్ షోలోకి మాకు అవకాశం కల్పించండి. అలాగే 2 రాష్ట్రాల తెలుగు ప్రజల ప్రేమ, అభిమానాలు, అభిప్రాయాలు మాకు కావాలి. మీ చల్లని దీవెనలు కావాలి. మమ్మల్ని అభివృద్ధి పరచండి, ప్రేమించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నాగార్జున సార్ దయ, బిగ్ బాస్ సార్ దయ, అలాగే నాగ చైతన్య బాబు గారి అభిమానంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు కూడా మీ హృదయం పెట్టి ఆలోచించి ఆదరించమని, ప్రేమాభిమానాలు చూపించమని, ఈ పేదవాడి కోరిక నెరవేర్చడానికి కృప చూపించమని మీ అందరికీ పాదాభి నమస్కారం చేస్తున్నాను. థ్యాంక్ యూ బిగ్ బాస్. థ్యాంక్ యూ నాగార్జున సార్. హలో, హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బంజారా వైష్ణవి. సో గైస్, నేనైతే నాగార్జున సాగర్కి అయితే చూడడానికి వచ్చాను. గేట్ ఓపెన్ చేశారని చెప్పేసి అయితే నేను అవి డ్యామ్ మొత్తం చూసుకొని నేను వెళ్తే మనకి అన్న దారులు అయితే కనిపించారు. బిగ్ బాస్ 9లో ఈ అన్న కూడా తీసుకోవాలని చెప్పేసి అన్నకి పాదయాత్ర చేస్తుండు. అన్నయ్య, మీరు ఎక్కడి నుంచి పాదయాత్ర చేస్తారు? అసలు మీరు ఏడికి వెళ్ళారో మీరు చెప్పండి. అది మాచర్ల దగ్గర తాళ్ళపల్లి అండి. నేను నాగార్జున సార్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. బిగ్ బాస్ హౌస్లో ఒక అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను. అందుకని నిన్నటి నుంచి పాదయాత్ర ద్వారా హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి చేరాలనుకుంటున్నాను. దయచేసి ఈ సామాన్యుడి కష్టాన్ని గుర్తించి బిగ్ బాస్ హౌస్లోకి ఒక ఛాన్స్ ఇవ్వాలని నాగార్జున సార్ గారిని కోరుకుంటున్నాను. అలాగే 2 రాష్ట్రాల తెలుగు ప్రజలను కూడా కోరుకుంటున్నాను. ప్లీజ్ హెల్ప్ మీ. మనము తెలంగాణ వాళ్ళము అండ్ మన ఆంధ్ర స్టేజ్, మనం 2 రాష్ట్రాల వాళ్ళం కలిసి మనం అన్నకి ఫుల్ సపోర్ట్ చేద్దాము. అండ్ అలాగే బిగ్ బాస్ లో తీసుకోవాలని చెప్పేసి నేనైతే మా ట్రాన్స్ కమ్యూనిటీ నుంచి అయితే అన్నకి ఫుల్ బ్లెస్సింగ్ ఉంటుంది, ఫుల్ సపోర్ట్ అయితే ఉంటుంది. మీరందరూ దయచేసి నాగార్జున సార్కి అయితే మీరు వీడియోలు అంతా షేర్ చేయండి. మనము అన్నకైతే మనము బిగ్ బాస్ లైన్లో అయితే మనము పంపిద్దాము గైస్, సరేనా? వేసి ఆ దేవునికి కోరుకుంటున్నాం, మిమ్మల్ని దేవుడి కళ్ళకి చూడని, మీ కోరిక అంతా కంప్లీట్ అవ్వాలని చెప్పేసి. ఓకేనా? నమస్కారం కింగ్ నాగార్జున సార్. ప్లీజ్ సార్, నేను మీ వీరాభిమానిని సార్. బిగ్ బాస్ షోలోకి పార్టిసిపేట్ చేయడం కోసం ప్రయత్నిస్తున్నాను సార్. మీరు చెప్పారు సార్, సామాన్యుడు కూడా ప్రయత్నించవచ్చు అని చెప్పారు సార్. మీ మాట ప్రకారం మీ మీద ఉన్న అభిమానంతో, మీ మీద ఉన్న ప్రేమతో పాదయాత్ర ద్వారాగా మాచర్ల నుండి హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో దాకా పాదయాత్ర ద్వారా నడిచి వస్తున్నాం సార్. మాకు రిటర్న్ గిఫ్ట్గా బిగ్ బాస్ హౌస్లోకి సెలెక్ట్ చేసే అవకాశాన్ని కల్పించమని వేడుకుంటున్నాను సార్. ప్లీజ్ నాగార్జున సార్, ప్లీజ్ మా టీవీ 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు సపోర్ట్ చేయండి. ప్లీజ్ నాగార్జున సార్, మీ వీరాభిమానిగా, ఒక సామాన్యుడిగా ప్రేమించి
ఒక అవకాశం ఇవ్వండి సార్ ప్లీజ్.